నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన సభకు సర్వం సిద్ధమైంది. హోర్డింగులు, ఫ్లెక్సీలు, తోరణాలతో అచ్చంపేట ప్రధాన రహదారి మొత్తం గులాబీమయమైంది. అయితే హైదరాబాద్ నుంచి అచ్చంపేట వరకు కేటీఆర్ కు అడుగడుగున ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే అందులో భాగంగా తుక్కుగూడ దగ్గర బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. ఇవాళ అచ్చంపేట గర్జించబోతోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట ఇవాళ భారీ బహిరంగ సభ జరగనుంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ నుండి కేటీఆర్ భారీ ర్యాలీగా అచ్చంపేట జనగర్జనకు బయలుదేరారు. అచ్చంపేట సభకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. సో సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మర్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భారీగా తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్మనీ టు రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా కూడా సభ ఏర్పాట్లతో తలమనుకునయ్యారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో అచ్చంపేట ప్రధాన రహదారి గులాబీమయమైంది. సో ఇటు హైదరాబాద్ నుంచి కూడా అచ్చంపేట వరకు కేటీఆర్ కు అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అంటే శేఖరాచారి చెప్పండి, సో ఇవాళ అయితే అచ్చంపేట గర్జించబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇలా గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధం అవుతుంది. సో మొత్తానికి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా నడుస్తున్నాయి? అమూల్య, ప్రస్తుతం మనము అచ్చంపేట జనగర్జన సభ వేదికపై మనం ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్ ద్వారా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. విజువల్ ద్వారా చూడొచ్చు స్పష్టంగా వేదిక మొత్తం సంసిద్ధమైంది. చాలా అందంగా వేదికను కూడా తయారు చేసినటువంటి, ముస్తాబు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రామాల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వాళ్ళకు వర్షం భారీగా వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి ఇక్కడ షెడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులంతా కూడా, ప్రజలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. అయితే గత 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే ప్రజలు విరక్తి చెంది గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, అతన్ని మళ్ళీ ఒకసారి కేటీఆర్ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అతని మాటలు వినాలి, అతన్ని చూడాలని చెప్పేసి అభిమానంతో ఇక్కడికి వస్తున్నటువంటి మన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి గ్రామాల నుంచి ప్రజలు ఎట్లా తరలి వస్తున్నారనే అంశంలో భాగంగా ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, గ్రామాల నుంచి ముఖ్యంగా మీ మండలం నుంచి కావచ్చు, ముఖ్యంగా మీ మండలం కొండారెడ్డిపల్లిలో ఉంటుంది, అంటే ఒంగూరు మండలం, అక్కడి నుంచి ఎట్లా తరలి వస్తున్నారు? అచ్చంపేట జనగర్జన సభకు ఈరోజు అచ్చంపేటకు నలుమూలలు ఉన్నటువంటి అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి భారీ ఎత్తున జనం తరలి వస్తూ ఉన్నారు. సొంతంగా ఎటువంటి నిధులు లేకుండా పూర్తిగా వాళ్ళ సొంత ఖర్చులతోటి, సొంత వెహికల్ పెట్టుకొని అశేష జనం వచ్చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొండారెడ్డిపల్లి, తర్వాత ఒంగూరు, ఉప్పునంతల, బల్మూరు, లింగాల, అమరాబాద్ ఈ ప్రాంతాల నుండి భారీగా వస్తున్నారు. మేము గ్రామాలలోకి వెళ్ళి పరిశీలించినప్పుడు, అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ఆ మోసం చేసిన దానికి కేటీఆర్ వస్తుందంట. అచ్చంపేట కేటీఆర్ను చూడాలి, రాబోయే తరానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన మాటలు వినాలి, ఆయన ఏం చెప్తాడో చూడాలని చెప్పి ఈ అలవిగాని హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఏ విధంగా ఎండగడతాడో చూద్దామని చెప్పి వస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, అంటే
గ్రామ గ్రామాన ఇప్పటికే గులాబీ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా కానీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు అవన్నీ కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి. అంటే ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు? తర్వాత ఇప్పటికే చాలామంది తరలి వస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎక్కడ చూసినా అచ్చంపేట పట్టణం, అచ్చంపేట పరిసర ప్రాంతాలంతా గులాబీమయంగా అయింది. ఇదంతా స్వచ్ఛందంగా ప్రజలు పార్టీ తరఫున ఎలాంటి ప్రెషర్ లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు అరేంజ్మెంట్ చేసుకొని స్వచ్ఛందంగా కాబోయే సీఎంను కేటీఆర్ను చూద్దామని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మా అంచనా ప్రకారము 15,000 అనుకుంటున్నారు, కానీ 15,000 కాదు, 20,000 నుంచి 25,000 మధ్యన జనాలు వస్తారని మా అంచనా ఉందండి. అరేంజ్మెంట్స్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎట్లా ఉన్నాయండి? చాలా మంచి ఎవరిదాలు సొంతంగా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, చాలా మంచిగా చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే వర్షం ఉంది కాబట్టి ఊరించి స్వచ్ఛందంగా ఆటోలు కానీ కార్లు కానీ స్వచ్ఛందంగా జీబులు కానీ మాట్లాడుకొని స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే అంటే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ గారు భారీ కాన్వాయ్ ద్వారా బయలుదేరి ఇప్పటికీ అంటే కడతాల్ టోల్ గేట్ కూడా దాటినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడి నుంచి అడుగడుగున జనాలంతా అంటే ప్రజలంతా కూడా జన నీరాజన పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా శ్రీశైలం నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే అచ్చంపేట వచ్చే ప్రధాన రహదారి అంతా కూడా గులాబీమయమైంది. చెప్పండి, ఇప్పుడు ఒక యువకునిగా తర్వాత యువత ఆదర్శంగా కేటీఆర్ ఎప్పుడు కూడా యువత గురించి మాట్లాడతారు. అతను వస్తున్నందుకు మీ లోపల ఎలాంటి స్ఫూర్తి నింపుతారట? ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే మాకు మళ్ళీ తెలంగాణ వచ్చినట్టు మేము అప్పుడు గతంలో వచ్చేసి మేము ఓయూలో ఎన్నో ఉద్యమాలు చేసి ఇవాళ మేము లీడర్ ఎదిగినందుకు చాలా అదే జోష్తోని మళ్ళీ మా రామన్న వస్తున్నాడంటే మేము చాలా సంతోషంగా ఉన్నాము. మరొక విషయం ఏంటంటే మా మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉండి మా లోపల వచ్చేసి ఇంకా జోష్ నింపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే లోకల్లో కూడా వచ్చేసి మా మనోహర్ గారేంది, మా నరసింహగౌడ్ గారేంది అందరినీ కూడా సమన్వయం చేసి కింది స్థాయి కార్యకర్తల లోపల కూడా మరో జన్మ వచ్చినట్టు, మరో జోష్ వచ్చినట్టు, ఇవాళనే కేసీఆర్ గారు వచ్చేసి మళ్ళీ తెలంగాణ వచ్చినట్టు ఆ జోష్ లోపల మాకు వస్తుంది. ఇవాళ వచ్చేసి చెప్పాలంటే బల్లగుద్ది చెప్తాము. భవిష్యత్తులో వచ్చేసి ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా కానీ అన్నీ కూడా స్వింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ యువతలో ఒక జోష్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పేసి అనేక డ్రామాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేమైతే సంసిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ చాలా క్లియర్గా మేము ఉన్నామని చెప్పేసి గ్రామాన కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దాంతోపాటుగా వాళ్ళ అంతా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి, జనాలకు విరక్తి వచ్చింది. దాంతోపాటుగా మంచి అభిమాన నాయకుడు అంటే మంచి పాలన చేసినటువంటి కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే, అతని పాలనే శ్రీరామ రక్షగా ఉండే, మళ్ళీ అదే పాలన కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా ఎగిరేయడానికి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నాము అని వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వేదిక ద్వారా అచ్చంపేట జనగర్జన వేదిక ద్వారా కేటీఆర్ గారు వచ్చేసి ఇక్కడ ఏం ప్రసంగిస్తారు, తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని కూలంకుషంగా వినాలని చెప్పేసి యువత అంతా కూడా తహతహలాడుతుంది. గ్రామాన వచ్చేటువంటి ప్రజలు ఎలాంటి మనకు మనోధైర్యాన్ని అతను కల్పిస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ సభ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేదిక శంకారావం పూరించుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా ఒక మెసేజ్ రాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మెసేజ్ అందించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కాసేపట్లో అచ్చంపేటకు రానున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అంటే అడుగడుగున జనాలైతే నీరాజనం పలుకుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎటు చూసినా గులాబీ తోరణాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పూర్తి స్థాయిలో ధైర్యం కల్పిస్తూ మళ్ళీ మీరు మళ్ళీ గెలుస్తారని చెప్పేసి కూడా ప్రజలు కూడా వాళ్ళకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళకు కేటీఆర్కు భరోసా వాళ్ళు ప్రజలే కల్పిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు భరోసా కల్పించడానికి ఇక్కడికి వస్తే కేటీఆర్కే ప్రజలు ఇక్కడ భరోసా కల్పించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే మనం చూడొచ్చు ఇక్కడ విజువల్ ద్వారా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజలు
గ్రామాల నుంచి కూడా వేదిక వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మహిళలు ఇప్పటివరకే అంటే ఇది చాలా విశాలమైనటువంటి విస్తీర్ణంలో అచ్చంపేట నియోజకవర్గం ఎక్కువ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి రావాలి, అయినా వాళ్ళు ఉదయమే వాళ్ళ వెహికల్స్ వాళ్ళు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఉదయం నుంచి కూడా ఎక్కువ గిరిజన మహిళలతో పాటు చాలామంది మహిళలు కూడా ఇక్కడికి ఈ సభా వేదిక వద్దకు వచ్చేసి వాళ్ళు ఆసీనులు అవుతా ఉన్నారు. ఇవి కేటీఆర్ గారు ఎప్పుడు వస్తా ఉన్నారా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్ది సేపట్లో అచ్చంపేట పట్టణానికి కేటీఆర్ చేరుకోగానే ఇక్కడికి పూర్తి స్థాయిలో వాళ్ళు స్వాగతం పలికేందుకు భారీ ర్యాలీ ద్వారా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్టేజ్ వద్దకు కేటీఆర్ చేరుకునేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అంటే చాలామంది వచ్చారు, చాలామంది కూడా భోజనాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. భోజనాల అనంతరం కూడా వాళ్ళ వేదిక మీద అంటే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి సీట్లను వాళ్ళంతా కూడా అలంకరించి కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కేటీఆర్ అన్నటువంటి సభకు ఇక్కడ అచ్చంపేట జనగర్జన సభ మొత్తం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.